అరే అల్లుడు, ఇప్పుడు మనం బ్యాచులర్స్ 3ంటికి 4ంటికి కూడా రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ రేపు పెళ్ళయింది అనుకో, ఇలా అన్టైంలో రాకూడదురా. ఏరా పిల్లలు పుట్టారా, మన భార్యకి పిల్లలు పుడతారు, అది వేరే విషయం అనుకో. నువ్వు మంచి విషయాలే మాట్లాడవా? ఇది మంచి విషయమే కదరా. మన పెళ్ళైన తర్వాత నైట్ డ్యూటీ కట్, అదే మన ఇద్దరికి సేఫ్టీ. పెళ్ళైన తర్వాత నేను నిన్ను కూడా కట్ చేస్తున్నాను, అదే నాకు సేఫ్టీ. అరే దుర్మార్గుడా రే, తొందరగా తెరవరా, నిద్ర వస్తుంది. అండో కా కసం అబూ కా సలీం తెచ్చుకో ససేం. రే చూడరాలుడు, రేపు లీవు, అందరూ బీరు దాగి హ్యాపీ ముసుగుదాన్ని పడుకునే రోజు. ఎవ్వా 8ంటికి లోపల లేపావంటే అయిపోతాం అంతే. ఏయ్ బుద్ధి లేనోడా, నేను మేల్కుంటే కదరా నిన్ను లేపడానికి. నేను 9 అయితే కానీ నిద్ర లేవను. అదేలా అల్లుడు, నిద్ర విషయంలో మాత్రం మన ఇద్దరం ఐకమత్యంగా ఉన్నాం. నువ్వనేదేంట్రా? అనవసరంగా వాగుడుకాయలా వాక్కుండా నోరు మూసుకొని వెళ్ళి పడుకోరా రే. వాగుడుకాయవి నువ్వు, నన్ను వాగుడుకాయ అంటున్నావా? రోయ్ నిద్ర మొహం వాడా, నోట్లో హెలికాప్టర్ని పెట్టుకున్న వాడివి నువ్వొక్కడివేరా. యాదవ జన్మ. హలో బాబాయ్, చచ్చిపోయారు. ఏంటి రాత్రి 3 గంటలకు ఫోన్ చేశారు? మత్తులో ఉన్నారా? సరే చిరంజీవి గారా? ఏమిటి? నమస్తే సార్. మంగమ్మ. నేను శంకర్ దాదా చూశాను సార్. సూపర్ గా ఉంది సార్. సరే సార్. రే సంతానం, ఉంటారా రే? నీకు కాదురా, నాకు వచ్చింది. అరే నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నా. ఉడిపి నుంచి ఎవరో లేడీ వస్తుందట. ఉడిపి హోటల్లో దోశ బాగుంటుందిరా, లేడీ ఏంట్రా? లేడీ వస్తుందా? వెంటనే జొల్లు కార్చకు. వచ్చేది టీనేజ్ ఫిగర్ కాదు. అయితే ఆంటీయా? దాన్ని కూడా దాటేసింది. అయితే అబౌవ్ 50. అయితే బామ్మ? ఆ బామ్మగారి పేరు మంగమ్మ. సూపర్. ఆ ముసలి దాన్ని తీసుకురావడానికి నే అవసరం లేదు, నువ్వే ఆ కర్ర తీసుకొని వెళ్ళు. రారా, ట్రైన్ రా. ఏంట్రా రే? రే అల్లుడు, మన స్టేషన్ పొడవెంత తెలుసా? 3800 మీటర్లు. వెడల్పు కొంచెం తక్కువ, 2800 మీటర్లు. 16 ప్లాట్ఫామ్స్, 40 కొట్లు ఉన్నాయి, 4 గడియారాలు ఉన్నాయి, 38 మంది బిచ్చగాళ్ళు, 18 మంది పిక్ పాకెట్లు ఉన్నారు. ఇదే మన స్టేషన్ డీటెయిల్స్. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు? మరి ఏంట్రా, స్టేషన్ లో గంట నుంచి కాపలాగా వస్తున్నాను. ఈ గ్యాప్ లో మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేసాను, చూసావా? ఏంటి ఎగతాడా? ఇంతసేపు ఆ గుంపులో వెయిట్ చేసినా మంగమ్మ గారు కనపడలేదని నేను ఫీల్ అవుతున్నాను. 3 రోజులుగా టాయిలెట్ కి వెళ్లకుండా నేను ఫీలింగ్ లో ఉన్నా. నోరు మూసుకొని రారా. మా బాబాయ్కి తెలిసిందో అంతే, బీపీ రేజ్ అయిపోయి ఖర్చైనా పర్వాలేదని నెక్స్ట్ ఫ్లైట్ లో వచ్చి నన్ను వాయిస్తాడు. మీ బాబాయ్ని చంపడానికి పెద్ద ఖర్చు అవుతురా? అట్లా పట్టాల మీద అంటే చచ్చూరుకుంటాడు, ప్రాణాలు తీస్తున్నాడు. పొద్దున్నే ఆటో సవారీకి వెళ్ళినా 4 రూపాయలు వచ్చిండేవి, హ్యాపీగా ఉండేది. అది వదిలేసి ఎవరో సుబ్బమ్మ, ఎంకమ్మ, మంగమ్మ అనుకుంటూ ముందర తాళం ఎవరా? ఏంట్రా తాళం తాళంగానే ఉంది, తలుపు తెరుచుందేంట్రా? రేయ్, మనం 4 గంటలకు బయట వెళ్ళాం కదా, అది చూసి ఎవడో దొంగ దూరాడ్రా. ఏంట్రా లూజ్ లాగా మాట్లాడుతున్నావు? 4ంటికి వెళ్ళి 8ంటికి వచ్చాం. 4 గంటల సేపు దొంగిలించడానికి ఇంట్లో ఏమున్నాయిరా? ఏమీ లేదు కదా, అందుకే ఇంతసేపు వెతుకుతున్నాడు. నా పెట్టి తెరుస్తున్నాడు రా. దాంట్లోనే రా 4 రోజులు కలెక్షన్ పెట్టాను. అందులోనా? నువ్వు పని చేయి, తలుపు తెరిచి వాడిని గట్టిగా పట్టుకో. ఈ తొట్టి తీసుకొచ్చి వాడిని నెత్తి మీద కొడతానే అంటావు. 1 2 3. సారీ, మిమ్మల్ని దొంగ అనుకున్నాను. ఏమండి, దొంగ అయితే పట్టుకుని కొడతారు,
ఇలా డైవ్ చేసి కౌగులించుకొని కింద మీద దొర్లుతారా? ఏంటండి ఇది? లేదు, ఏదో టెన్షన్లో అలా. ఆ, మీరేనా శశి? మీకెలా తెలుసు? మీ బాబాయ్ చెప్పారు. శశి మంచివాడే, కానీ కొంచెం తిక్కుందని చెప్పారు. వాడి సన్నాసే, ముందు నువ్వెవరో చెప్పు. ఆ, మంగమ్మ. మంగమ్మ అంటే మీరా? ఏంటి ఇంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు? అది కాదండి, మంగమ్మ అంటే ఏదో బామ్మ పేరు అనుకున్నాం. రైల్వే స్టేషన్ లో ముసలోళ్ళు అందరినీ వెతికాం, ఒక్క ముసల్దాన్ని కూడా వదలలేదు తెలుసా. ముసలోళ్ళనే వెతుకుతుండేసరికి పోలీసులు మా మీద సందేహపడ్డారు. మంగమ్మన్నది మా బామ్మ పేరు. మా నాన్నగారు నాకు ఆశగా పెట్టారు. ఇంట్లో అందరూ నన్ను మంజు అని పిలుస్తారు. అయ్యి మంజు, నాకు భలే నచ్చిందిరా. సరే అండి, ఎలాగో ఇల్లు కనిపెట్టి ఇంటి వరకు వచ్చారు, మరి ఇంట్లోకి ఎలా వచ్చారు? ఏ సార్, ఒక అందమైన అమ్మాయిని చూసి అడగాల్సిన ప్రశ్నేనా ఇది? మీ ఇంటి ఓనర్ని ఇంటి తాళాలు ఇవ్వమని అడిగాను. ఆయన ఏం చేశారో తెలుసా? ఈ ఇంటి తాళాలతో పాటు ఆయన బీరువా తాళాలు కూడా ఇచ్చారు. కొంచెం ఉంటే ఆయన ఇంటి పత్రాలు కూడా ఇచ్చేసేవారేమో. అది సరే, ఉడిపిలో ఉండేవారు ఊర్లోంచి వచ్చేటప్పుడు ఇలా నైటీలోనే వస్తూ ఉంటారా? చాలా గ్లామర్ గా కనిపిస్తున్నారండి. ఏంటి ఎగతాళా? స్నానం చేసొచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఈలోపొచ్చి నన్ను పట్టుకుని దొర్లారు. నేను అప్పుడే చెప్పానండి వీడికి, ఇది మన ఇల్లురా, తలుపు తట్టి లోపలికి వెళ్దామని. అందుకే తొట్టి కూడా తీసుకొచ్చాను. ఇండిసెట్ ఫెలా. సరే సరే, మీరు డ్రెస్ చేంజ్ చేసుకోండి. మీరు ప్రారంభం చేయండి, మేము ఇక్కడే ఉంటాం. ఎవరు లోపల రావడానికి వీల్లేదు మమ్మల్ని దాటి. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఏరియాలో ఎంతమంది ఉంటారు? మొత్తం ఇక్కడ కొంచెం పాపులేషన్ ఎక్కువ, 800 మంది. అందులో 600 మంది జెంటిల్మెన్, 200 మంది లేడీస్. అలాగా, ఓ పని చేయండి, అందరినీ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టండి. నేను డ్రెస్ చేంజ్ చేసుకునేది వాళ్ళు చూస్తారు. ఏంటి ఓకే ఓకే, మీరు బయటకు వెళ్ళండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. డ్రెస్ చేంజ్ చేసుకోవాలా? రే, ఇక్కడ చూడకూడదు, రారా బయటకు వెళ్దాం. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారట, వాడికి ఉద్యోగం ఇచ్చారండి. అందుకే ఆ హోటల్ ని బ్లాస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ మీరు ఆ హోటల్లో ఉద్యోగం చేయడానికి వచ్చారు, మీకోసం మేము ఆ హోటల్ వదిలేస్తున్నాం. అయ్యో, నాకే అబ్జెక్షన్ లేదండి. 2 రోజుల తర్వాత కావాలంటే మీరు బాంబు పెట్టుకోండి. అయితే మీ ఉద్యోగం? డోంట్